హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అయిపోయే ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్స్ బొరుగులు యాడ్ చేశాను. యాడ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ పోసి అవన్నీ ఒక 5 మినిట్స్ నానబెట్టాను. ఇలా నానిపోయినాక చూడండి, ఇక్కడ బొరుగులు నానిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ అన్నీ పిండేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలాగే అన్నీ చేసి ఇది పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో సైజుగా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా ఆనియన్ ఇవన్నీ. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 1 టమోటా యాడ్ చేయండి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు 1/4 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని టమాటా కూడా మగ్గాలి కదా. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసారు కదా, చూసి ఇక్కడ మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ముందుగా మనం బొరుగుల్ని నానబెట్టి పెట్టాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఎటువంటి పొడి లేకుండా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.